హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. సో వెల్కమ్ టు నా సోషల్ క్లాస్. సో already we completed 2 videos about forest and wildlife resources. Now we are going to learn about the community and conservation. అంటే ఉన్నటువంటి ఫారెస్ట్ని, వైల్డ్ లైఫ్ అంటే అడవులని, వన్యమృగాలని మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. దీనిలో వన్ ఆఫ్ ద మెథడ్ ఏంటండి అంటే కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్. సమూహంగా మనం వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం, ఫారెస్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాం. సో పీపుల్ ఫౌట్ అగెనిస్ట్ మైనింగ్ ఇన్ సార్సికా టైగర్ రిజర్వ్ ఇన్ ద రాజస్థాన్. సో రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రజల సమూహంగా అక్కడ చేస్తున్నటువంటి మైనింగ్కి అగెనిస్ట్గా, గనుల త్రవ్వకానికి అగెనిస్ట్గా సార్సికా టైగర్ రిజర్వ్స్, రాజస్థాన్లో ఉన్నటువంటి సార్సికా టైగర్ రిజర్వ్స్ను ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నారు. అయితే అందులో 5 విలేజెస్, 5 గ్రామాలు కలిపి 5 విలేజెస్ ఇన్ ద అల్వార్ డిస్ట్రిక్ట్. ఇట్ ఈజ్ ఇన్ రాజస్థాన్ స్టేట్. రాజస్థాన్ స్టేట్లో ఉన్నటువంటి అల్వార్ డిస్ట్రిక్ట్లో దే డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. 1200 హెక్టార్స్లో ఉన్నటువంటి ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఏంటి సార్ అంటే భైరవదేవ్ దాక్వా సాంక్చురీ. వాట్ ఈస్ దట్? భైరవదేవ్ దాక్వా సాంక్చురీ established by the 5 villages in the district of Alwar. It is in Rajasthan and they declared 1200 hectares. ఓకే అండి, 1200 హెక్టార్లో వాళ్ళు భైరవదేవ్ దాక్వా సాంక్చురీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇందులో కమ్యూనిటీగా ప్రొటెక్ట్ చేయాలనుకున్నటువంటి ఫస్ట్ మూమెంట్ చిప్కో మూమెంట్. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1973. సో ఇందులో చిప్కో అంటే ఏంటి సార్ అంటే హగ్. ఇక్కడ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రజలు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో వాళ్ళు చెట్లు నరుకుతున్నటువంటి స్థలాలకు వెళ్ళి చెట్టుని హగ్ చేసుకొని ఉండేవారు. అంటే చెట్టు కూడా మనిషి ప్రాణం లాంటిది అనేది వాళ్ళ తాలూకా మీనింగ్. సుందర్లాల్ బహుగుణ ఆధ్వర్యంలో చిప్కో మూమెంట్ అనేది 1973లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో చిప్కో మీన్స్ హగ్. అండ్ నెక్స్ట్ వన్, సో స్టార్టెడ్ బై సుందర్లాల్ బహుగుణ. నెక్స్ట్ మూమెంట్ ఈస్ ద బీజ్ బచావో ఆందోళన్ 1980. 1980లో బీజ్ బచావో ఆందోళన్ అనేది స్టార్ట్ చేశారు. సో ద మీనింగ్ ఆఫ్ బీజ్ బచావో ఆందోళన ఏంటంటే సేవ్ అవర్ సీడ్స్. ద లీడర్ వాస్ విజయ్ జర్దారి. Was the leader of the Bees Bachao Andolan. So it was started in Uttarakhand. ఉత్తరాఖండ్లోనే మనం ఇక్కడ 2 మూమెంట్స్, ద చిప్కో మూమెంట్ అండ్ బీజ్ బచావో ఆందోళన్ ఆల్సో. ఇందులో భాగంగా నవధాన్య మూమెంట్ అనేది స్టార్ట్ చేశారండి. సో నవధాన్య మూమెంట్ స్టార్టెడ్ ఇన్ తెహరీ డిస్ట్రిక్ట్. ఓకే, తెహరీ డిస్ట్రిక్ట్ జర్దార్గాన్ విలేజ్. ద విలేజ్ నేమ్ ఈస్ జర్దార్గాన్ విలేజ్. ఇక్కడ నవధాన్య మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మూమెంట్ ఈస్ ద జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. JFM ఫుల్ ఫామ్ ఈస్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్. ఇది ఏంటి సార్ అంటే ఇక్కడ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ మీన్స్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్లస్ లోకల్ కమ్యూనిటీస్ టుగెదర్ దే వాంట్ టు ప్రొటెక్ట్ ద ఫారెస్ట్. ఓకే అండి, జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ఎందుకు వచ్చిందండి ఆ పేరెంట్? ఇందులో 2 గ్రూపులకు అంటే గవర్నమెంట్ తరపు నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ లోకల్ కమ్యూనిటీస్ అంటే ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు కలిపి ఫారెస్ట్ ను ప్రొటెక్ట్ చేయాలనుకున్నారు. సో ఇట్ వాజ్ స్టార్టెడ్ 1988. ఇది ఎక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేశారు సార్ అంటే ఒడిస్సాలో. ఓకే అండి, JFM జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్
started first of all in Odisha in India. And next one. So తర్వాత ఇక్కడ sacred groves, a wealth of diverse and రేర్గా ఉన్నటువంటి లేదంటే పవిత్రంగా కొన్ని చెట్లను భావించి సో అడవిని పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రజలు ఇక్కడ చూడండి చోటానాగ్పూర్ రీజియన్ లో ముండాస్ అండ్ సంతాల్స్, దీస్ నేమ్స్ ఆర్ ద ట్రైబల్ గ్రూప్స్ అన్నమాట. ముండాస్ అండ్ సంతాల్స్, దే వర్షిప్డ్ ద ట్రీస్, వాళ్ళు కొన్ని చెట్లను పూజించేవారు. ఎవరండి? ముండాస్ అండ్ సంతాల్స్. ఆ చెట్లు ఏంటి సార్ అంటే మహువా అండ్ కాదంబ. మహువా అండ్ కాదంబ ఈ చెట్లని పవిత్రంగా ఆరాధించి ప్రొటెక్ట్ చేసినటువంటి ట్రైబ్స్ ముండాస్ అండ్ సంతాల్స్. ఈ ఇద్దరు కూడా ఎక్కడ సార్ అంటే చోటానాగ్పూర్ రీజియన్, అంటే మనకి జార్ఖండ్, బీహార్, జార్ఖండ్ ఈ రీజియన్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఒడిస్సాలో ఒడిస్సా అండ్ బీహార్ ట్రైబ్స్, వీళ్ళు పవిత్రంగా పూజించినటువంటి ట్రీస్ ఏంటి సార్ అంటే టామరెండ్ అండ్ మ్యాంగో. మ్యాంగో, టామరెండ్ ట్రీస్ వర్షిప్డ్ బై ఒడిస్సా అండ్ బీహార్ ట్రైబ్స్. ఓకే, అట్ ద టైమ్ ఆఫ్ వాళ్ళ తాలూకా వెడ్డింగ్ టైంలో మ్యారేజ్ టైంలో ఈ చెట్లని పూజించేవారట. సో ఈ విధంగా మనం ఫారెస్ట్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అయితే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్, అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ యాక్ట్ 1986, ఓకే, 1986 యాక్ట్ ప్రకారంగా we protected some species. ఏంటి సార్ వేటినండి అంటే సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ని, మోత్స్ అండ్ చెమటలు అంటారండి వీటిని, బీటల్స్. ఓకే, బటర్ఫ్లైస్, మోత్స్, బీటల్స్ అండ్ వన్ డ్రాగన్ ఫ్లై, తూనీగా అని చెప్పేసి మనం పిలుస్తాం. వన్ డ్రాగన్ ఫ్లైని, మోత్స్ ని, బీటల్స్ ని, బటర్ఫ్లైస్ ని ఈ 2 యాక్ట్ ప్రకారంగా ప్రొటెక్ట్ చేయడం అనేది జరిగింది 1980 అండ్ 1986 యాక్ట్ ప్రకారంగా. అండ్ నెక్స్ట్ వన్, ఫస్ట్ టైం అండి 1991 యాక్ట్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ చేసి 6 స్పెసియస్ ఆఫ్ ప్లాంట్స్, అంటే ఇక్కడ వీటితో పాటు మొక్కలను కూడా ప్రొటెక్ట్ చేయాలని గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది. అదేంటి సార్ అంటే 1991 యాక్ట్, ఫస్ట్ టైం సార్ మన ఇండియాలో. ఓకే అండి, సో ఈ విధంగా మనం కమ్యూనిటీ అండ్ కన్జర్వేషన్ అంటే త్రూ దీస్ మూమెంట్స్ వీ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్. ఓకే ఫ్రెండ్స్, సో ఇంచుమించు ఈ టాపిక్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ కూడా డిస్కస్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో మీరు ఇవి జాగ్రత్తగా నేర్చుకొని ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినట్టయితే యూ విల్ గెట్ ద గుడ్ స్కోర్ ఇన్ ద సోషల్ సబ్జెక్ట్. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ష్యూర్లీ I will do one more video about this topic, geography second lesson. Okay, thank you so much.